అంటే చిన్న చిన్న గిన్నెల్లో వంట చేసుకొని తినేవాళ్ళం. చిన్న పొయ్యి పెట్టుకుని, చిన్న మట్టి కుండ పెట్టుకుని, చిన్న గిన్నె పెట్టుకుని, చిన్న ఇతర పాత్ర పెట్టుకొని. కానీ పిల్లలు కూడా ఈ మధ్య ఏం ఆడుతున్నారు, ట్రెండింగ్ లోకి వచ్చినట్టు మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు నేను అందుకే ఆడుకోవట్లేదు అన్నట్టు అయిపోతుంది. సో ఇప్పుడైతే మేము కుకింగ్ స్టార్ట్ చేసేపోతున్నాం, మీరు కూడా వచ్చేసేయండి. సూపర్, పరమాన్నం రెడీ. మూడు రేకులు ఉన్నాయి, అమ్మో ఎక్కువైపోతాయేమో. మినియేచర్ కుకింగ్ లో బాహుబలి తాళి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తాజాకి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. చూసారా, మేమందరం మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను అనమాట. మై బ్యూటిఫుల్ సిస్టర్స్. ఈ రోజు చాలా 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 స్పెషల్. నాకు తేజుకి అయితే బీభత్సమైన ఇష్టం అనమాట. చాలా ఎందుకు అడగండి, చాలా ఇష్టం. తేజస్విని, హిమజ, మయూరి నాట్యం ఆడి, నాట్య మయూరి డాన్స్ చేస్తుంది. హిమజ తేజస్విని మా తేజస్ అంతా ఇవిడే అనమాట. నేను హరిత, గ్రీనరీ అనమాట. ఎప్పుడు మనలో ఒక చిన్న పిల్లలు ఎప్పుడు మనకు ఉంటారు, లోపల పసి పిల్లలు మన లోపల ఉంటారు. మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఏది మిస్ అవ్వం. అలాగే మన చిలిపితనము, ఆ చిన్న చిన్న పిల్లల మనస్తత్వం లోపల ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి ఈ వయసులో ఇలా బిహేవ్ చేస్తే బాగోదేమో, ఈ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఏ చిన్నపిల్లలు అనుకుంటున్నావు అని తిడతారేమో, ఎన్ని ఎందుకురా బాబు అని దాన్ని చక్కగా లాకర్లో బంగారాన్ని దాచినట్టు దాచేస్తాం. కానీ అలా దాచకూడదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? కదా, అగ్రీ కదా, ఫుల్లీ అగ్రీ. అందుకే మేము ఎప్పుడు కుదిరినా కూడా చాలా ఆటలాడతాము. మీతో షేర్ చేయడం చాలా అప్పుడప్పుడు చాలా స్పెషల్గా షేర్ చేస్తాము. బట్ సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలు ఆడుకుంటారు, మనందరికీ తెలుసు పిల్లలు ఆడతారు. కానీ పిల్లలు కూడా ఈ మధ్య ఏం ఆడుతున్నారు, ఏదో జోకు వాట్సాప్లో యూట్యూబ్లో ట్రెండింగ్ లోకి వచ్చినట్టు మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు నేను అందుకే ఆడుకోవట్లేదు అన్నట్టు అయిపోతుంది. కానీ అది కాదు, ఆటలు అంటే చాలా ఆటలు ఉన్నాయి. అందులో చిన్నప్పుడు ప్రతి ఒక్కరు మనందరం ఆడింది. అంటే ఇప్పుడు జనరేషన్ పాపం ఆడరు, వాళ్ళకి తెలియాలని డెఫినెట్గా ఈ వ్లాగ్ చాలా మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తుంది, ఇంట్రెస్ట్ తీసుకొస్తుందని ఆశపడుతున్నాము. అదే బొమ్మలాట అనమాట. అంటే చిన్న చిన్న గిన్నెల్లో వంట చేసుకొని తినేవాళ్ళం. చిన్న పొయ్యి పెట్టుకుని, చిన్న మట్టి కుండ పెట్టుకుని, చిన్న గిన్నె పెట్టుకుని, చిన్న ఇతర పాత్ర పెట్టుకొని. వాళ్ళ ఇంట్లో అన్ని కలిపి అందరూ తెచ్చుకుని ఒక చోటకు పెట్టుకొని బొమ్మరిల్లు, ఇసుకలో బొమ్మరిల్లు లాగా కట్టుకొని మొత్తం రీక్రియేట్ ఫీడ్ చేసినట్టు చెప్పి ఇవన్నీ చేసేవాళ్ళం. అదే ఆశని మళ్ళీ మాలో ఇంట్రెస్ట్ వచ్చి ఈ రోజు మేము మినియేచర్ కుకింగ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము కుకింగ్ స్టార్ట్ చేసేపోతున్నాం, మీరు కూడా వచ్చేసేయండి. సో ఏది స్టార్ట్ చేసినా ముందు పూజ చేసి స్టార్ట్ చేయడం మన సంప్రదాయం కదా. రండి మా పూజ రూమ్కి. ఇది మినియేచరే కానీ మేము మాత్రం తర్వాత చెప్తాం మేము ఎలా ఉంటామని.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రెండక్కలు చెల్లెళ్ళు కమ్ అందరూ చేతులేసి చక్కగా దీప ప్రజ్వలన, దీపారాధన, దీప ప్రజ్వలన. వంట మనకి మినియేచర్ కుకింగ్ సక్సెస్ఫుల్ గా రుచిగా బాగా రావాలి. చాలా మందికి పెట్టేది అసలే చాలా మంది తినాలి వేరే. అమ్మయ్య, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అంతా సర్దేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. అసలు అంత హడావుడి పొద్దు నుంచి తెగ కష్టపడ్డాము. మీకు చూడడానికి ఎలా ఉందో కానీ బిహైండ్ ఈ సీన్కి చాలా కష్టం ఉందన్నమాట. అంటే కొత్తిల్లు ఏర్పాటు చేసుకోవాలి, కొత్తిల్లు వంటగది ఏర్పాటు చేయడం అంత పని అయింది. చూడ్డానికి సింపుల్ గా అనిపించినా మా కష్టం మాత్రం మీరు గుర్తించాలి. సరే వంట స్టార్ట్ చేసేద్దాం. కొత్త పొయ్యిలో పూజ చేసి పాలు పొంగిస్తున్నాం. అవును, ఇగో మాకు పాలు కాచే గిన్నె అనమాట, పరవాన్నం ఉండడానికి. అందరు చేపట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి. మామ మామ మామ. వావ్, హే రండి 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 రండి. నేను చూస్తా వీడియోలో చూడటమే. ఎట్లా వెలిగిస్తారో నేను చూస్తా, ఎట్లా అవుతుందో నేను చూస్తా అని. పూరీలు కూడా రెడీ చేసి ఇక పైన ఇంట్లో వంటలు ఇవే ఇంకా అంతే. ఆకలి అని హస్బెండ్ గాని పిల్లలు గాని ఎవరు మాట్లాడడానికి లేదు ఇంకా. ఇదిగో ఇదిగో గొట్టాలు గొట్టాలు పట్టుకోండి పట్టుకోండి. పాలు కాయడానికి ఇప్పుడు పరవాన్నమా ఇందులో పెడదాం. అయితే దీనికి కూడా బొట్టు పెట్టేసి ఓకేనా, పెట్టేసామా. ఇప్పుడు పాలు పోయండి. ఇంకా పాలు కావాలా? సరిపోతాయి. బియ్యం 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 కడిగారా లేదా? ఇదిగో 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 వాటర్ ఇక్కడ ఉన్నాయి. బుజ్జి చెంబు ఉంది, అదిగో అదిగో వాటర్ వాటర్ బింది తీసుకొని వచ్చినాం. అవును, అక్కడ అదిగో అక్కడ తోడొచ్చాం, కడిగి పెట్టేసుకున్నా అంతే చాలు, సరిపోతాయి కదా. పొంగు వస్తుంది, పొంగు 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 పొంగు. వేసేనా? పొంగాలి, కొంచెం బయటకు రావాలి. పొంగిందా? పొంగింది. వా అన్నం ఉడికొచ్చేసింది మళ్ళీ. ఆయిల్ బాగా ఉడికొచ్చి ఉందా ఉందా పక్క. మంట మంట మంట. ఈ పూరి అయిపోయింది కానీ మా పూరి ఇదిగో. ఎస్, దిస్ ఇస్ మినియేచర్ కుకింగ్. అందుకే ఇదిగో దే ఆర్ ఆల్ వెరీ రియల్. అక్క ఇది మంచిగా వచ్చింది అక్క పొంగు. మంచినీళ్ళు కూడా చిన్న గ్లాసులు ఇస్తారండి.
ఆ చిన్న కప్పులు ఉన్నాయి కదా. అందరూ ఒక రౌండ్ మంచిలు తాగేసేయండి. అవును పాపం ఏసీ ఎంత సక్ చేస్తుందో. ఈ వేడి కూడా ఇంకా కొంచెం డోర్ ఓపెన్ అయిందిగా, మంట రావట్లేదు కానీ పొగ అయితే బాగా వస్తుంది. ఇది మనం పరవాన్నం పరవాన్నం గరిటేది మంది అటు పోయిందా. పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవునక్క, చాలా పెద్ద పొయ్యి. సారీ, నేను వేరే మినియేచర్ కుకింగ్ చాలా అందంగా ఉండాలని గాజులు అని వంట చేస్తున్నాను విషయం మర్చిపోయి సరదాగా ఆటలాడేసుకుంటున్నా. సూపర్, పరవాన్నం రెడీ. సరే ఇది దింపేద్దాము. జాగ్రత్త అక్క, సెగ ఎలా దింపుతారు? జాగ్రత్తగా, అసలే పెద్ద పెద్ద ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అసలు పడిపోతాయి. ఇప్పుడు బెల్లం వేసి కలపాలి, లేకపోతే పాలు దోతాయి అన్నమాట. మీరు కలపండి, వేయండి, నేను కలుపుతాను. బెల్లం, తురిమిన బెల్లం, చిన్ని బెల్లం. పరవాన్నం నాకు చాలా ఇష్టం. అది అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి పెట్టేసాం. ఫస్ట్ వంట. ఇప్పుడు పూరీలు అయిపోయినాయి, గారెలు, వడలు, పూరీలు, దోశలు, చపాతీలు కూడా చేద్దామే. ఏంది చపాతీ అక్క, పెద్దక్క. మనకి పుల్లలు పొయ్యి మెయింటైన్ చేయడం రాక అవి తోస్తూనే ఉండాలి, ఫ్రెష్ గా పెడుతూనే ఉండాలి. వాళ్ళకి తెలుసు అక్కడ వంట చేసేటప్పుడు, అందుకే పక్కన కదలరు అసలు. ఎక్స్పీరియన్స్ పెరగ్గా కర్పూరం ఇక్కడ పెట్టలో చాలా కాస్ట్లీ వంట ఇవాళ అసలు బాగా. అక్క మీరు బొమ్మల కొలువు పెడతారా? పెడతాం. ఎప్పుడు పెడతారు అక్క? సంక్రాంతికా, దసరాకా, దీపావళికా? సంక్రాంతి. మేము సంక్రాంతికి పిల్లలకి 5వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి వాళ్ళు ఓపిక అలా అని పెడుతూనే ఉంటాం. నాకు మరీ ఇష్టం కదా. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల వరకు భోగిపల్లి వేసి అప్పుడు 5వ సంవత్సరం నుంచి చేస్తారా? అదే నేను విన్నాను. 5 సంవత్సరాల వరకు భోగిపళ్ళు పోయడం. అయితే మీకు ఇప్పుడు బొమ్మల కొలువు ఉంది అని చెప్పారు కదా. సో ఫస్ట్ టైం బొమ్మల కొలువు అప్పుడు ఇట్లా మమ్మీ వాళ్ళు పంపించడము, ఆర్ మమ్మీ వాళ్ళు తీసుకురావడము, ఆర్ మన్మరాలకి తీసుకురావడం, అట్లాంటిది ఏమైనా ట్రెడిషన్ ఉంటుందా మీకు? అలాంటివి ఏమి లేవు. ఏదో చెప్పండి. అలాంటి ఏమి లేవు. యాక్చువల్ గా నాకంటే ఇంత ముందు యాక్చువల్ గా నాకు తెలీదు ఇలా 2 రాష్ట్రాలు మనకి తెలీదు అసలు చెప్పేవాళ్ళు ఏంటో తెలంగాణ, ఆంధ్ర అని మనకి ఏమర్థం. తెలుగు వాళ్ళం అంతవరకే తెలుసు. చెన్నైకి పెరిగామా, ఏం తెలిసేవాళ్ళు కాదు. కాకపోతే నాకేమనిపించేది అంటే, చెన్నైలో ఉండగానేమో మీరు తెలుగు వాళ్ళ అనేవాళ్ళు, అంటే వాళ్ళు తమిళం కాదని. సరే ఇక్కడికి వచ్చాక మీరు ఆంధ్ర వాళ్ళ అని అడుగుతారు. నేను కాదు, ఇండియన్ అని చెప్తున్నాను. ఐఎమ్ ఇండియన్ అని చెప్తున్నాను. సో నాకు ఇక్కడ కల్చర్ లో బాగా నచ్చింది ఏంటంటే, మీకు అప్పుడప్పుడు వడి బియ్యం పోస్తారు, బట్టలు పెడతారు, నగలు పెడతారు, ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి. సంవత్సరానికి ఒకసారి వడి బియ్యం పోస్తారు, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే యాక్చువల్లీ మాది తెలంగాణ అక్క, నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినా. మాది ఇంకా ఎట్లుంటదంటే, ఈ 1 year 3 years 5 years కూడా కాదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏ మంచి కార్యం జరిగినా, అంటే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కొనుక్కున్నా, మా అన్నయ్యల పెళ్లిళ్ళు అయినా, తమ్ముడిది పెళ్లి అయినా, ఏ శుభకార్యం జరిగినా గానీ బియ్యం పోస్తారు అనమాట. పెళ్లిళ్ళు అయినా. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ the money they give or the clothes they give, but it is about ఎంత రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తారు కదా, కూర్చోబెట్టి మంచిగా బియ్యం పోసి కాలు మొక్కి అట్లా అంతా పంపిస్తారు కదా. నాకు అసలు ఇట్ ఈస్ అ వెరీ వెరీ డియర్ థింగ్ ఫర్ మీ. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఏ ఇంట్లో అయితే ఆడపడుచుని గౌరవించుకుంటారో, అంటే ఆ ఇంటి ఆడపిల్లని, ఆ ఇల్లు చాలా బాగుంటది. సంవత్సరానికి ఒక్కసారి పిలిచి ఆడపిల్లని పసుపు కుంకాలు పెట్టి పంపించాలి. సో ఒక 1 year లో ఏం అవ్వలేదు అనుకోండి అక్క, 1 year అయిపోయింది అని పిలుస్తారు. కొంచెం ఏజ్ అయిపోతుంది అంటే, కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు పుట్టేసేయడం, అప్పుడు అంతా పోస్తూనే ఉంటారు కదా. 21st డేకి బియ్యం పోస్తారు, ఎనీథింగ్. మీరు చెప్పండి, శ్రావణ్ వాళ్ళ మేనమామ వాళ్ళు అయితే ఆయన 60th బర్త్డే కూడా వాళ్ళ ఆడపిల్లలను పిలిచి పోసుకున్నారు బియ్యం. సో అట్లా
స్పెషల్ హ్యాపీనెస్ ఆడపిల్లలతో షేర్ చేసుకోవాలి అట్లా ఊరికే రారు కదా అన్నట్టు. సూపర్ అసలు నాకు అది మాత్రం భలే నచ్చుతుంది. ఎక్కడ ఉంది మన దోసపిండి? దోసపిండి ఇదే ఇది ఇది ఇదిగో దోసపిండి. పర్లేదు అక్క, పర్లేదు, నాన్ స్టిక్ ఏనండి. ఆకలేసేస్తుంది నాకు, ఆకలేసేస్తుంది. నూనె నూనె ఎక్కడ? నూనె 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 చాలా ముఖ్యమమ్మా. అవునమ్మా, పుష్ పుష్ మంట. మనం మర్చిపోతున్నాం ఇది అప్పుడప్పుడు. ఓకే, వచ్చింది వచ్చింది మంట వచ్చేసింది. పుల్లలు చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ నూనె కూడా కాగిపోయింది, నూనె కాగిపోయింది. మా దోశలు ఎలా వస్తాయి అమ్మని, ఇవి కూడా ఇంకా దీన్ని వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అక్క మీరు ఒకటి చెప్పండి, దోశ ఒకవైపు కాలుస్తారా రెండు వైపులు కాలుస్తారా? మామూలుగా అయితే రెండు వైపులు కాల్చుకుని తింటాం మనం, కానీ ఒకవైపే కాలుస్తారు. ఒకవైపు మా ఇంట్లో మా ఆయనకి రెండు వైపులు కాలుస్తే అది దోశ కాదు. మా అమ్మ కూడా దోశ కాదు, ఒకవైపే కాల్చాలి, ఒకవైపే కాల్చాలి. నీకు లేకపోతే నీకు దోశలు రావంటాడు. అమ్మ ఇప్పుడు దోశల్లో ఎలా కొంచెం ఊతప్పం అయింది, పర్లేదు. ఫస్ట్ దోశ అంటే ఇంత చిన్న సైజ్ లో అంటే పుల్లలు తోయాలి, పుల్లలు తోయాలి. గారెలు 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 అవునవును అయిపోయింది. అటైతే నెయ్యి కాస్త ఇట్లా పెట్టి అంతే. మేము చాలా హెల్త్ కాన్షియస్, సో మేము ఏమంటారు జస్ట్ ఆయిల్ వేయము, ఓన్లీ నెయ్యి వేసుకుంటాం. అవును, మేమంతా ఆరోగ్యం, ఆరోగ్యమే ఆరోగ్యం, ఆర్గానిక్. ఇడ్లీలు కూడా ఇవే తినాలక్క రోజు, అంతే. అదే ఎక్కువైపోతాయి ఇవాళ అసలు వంట. వారంలో చేంజ్ ఎందుకే, ఒక్క రోజులో చేంజ్ వచ్చేస్తుంది. ఏ ఫిట్ లేదు, కమ్యూనిటీలో జిమ్లు అవసరం లేదు, అందరూ ఫిట్నెస్ ఫ్రీక్లే అప్పుడు. అంతే, మేము పొయ్యి కంటే కూడా అగ్గిపుల్లలు ఎక్కువ వాడాం. అగ్గిపుల్లలు, హారతి కర్పూరం. అదేంటి అసలు ఇది కూడా ఎలాగట్లేదు వెలుగక్క? అక్క మన ఇంట్లో నూనె ఎంత ఉందో నెయ్యి అంతే ఉంది అక్క. అంతే మనం చెప్పాం, పాడి పంటలు గేదెలు అన్ని మనకి ఎన్ని ఉన్నాయి అంతే. మన ఇంట్లో పాడి పంటలు పొలాలు ఇదంతా 20 acres. ఎందులో మనడా అయ్యో అక్క ఎంత కష్టం వచ్చింది అక్క. నేను నలుగురు ఆడాలి కలిస్తే ఎప్పుడు చూస్తాం వాళ్ళ హస్బెండ్ గురించి కష్టాలని చెప్తారు అత్తమామలు. ఆ హస్బెండ్ మా ఆయన అది మా ఆయన ఇది అని ఇవే పని సరిపోద్ది ఆడాళ్ళకి. నేను గారెలు కూడా వేసేస్తున్నాను, మా చెల్లి అక్కడ వాళ్ళే ఇడ్లీలు వేసేస్తుంటే నేను ఇక్కడ గారెలు వేసేస్తున్నా. గారె చిల్లుగారెలే అక్క. కోడికూర వండుదామా మరి? కోడికూర ఇవాళ పూజ చేసాం కదా, రేపు కోడికూర, రేపు కూడా పూజ చేస్తాం కదా. గారె 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 పొంగమ్మ పొంగా వస్తుంది వస్తుంది. అయ్యో ఇక్కడ పొంగుతుంది మన పుల్ల. వేయండి వేయండి, పుల్లలు ఇలా ఎగదోయాలి అంతే. మనకేమో అది రావక సరిగ్గా. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ నాన్ వెజ్, వెజ్ కంటే బిర్యానీ, వెజ్ కంటే నాన్ వెజ్. సండే చేద్దాము, చికెన్ బిర్యానీ చేద్దాం, అయిపోతుంది ఒక పని. ఈ పొయ్యి పెట్టుకుందాం గట్టిగా పెద్ద పుల్లలతో, అంతే. ఎంత బాగా వచ్చిందో చూసారా, చక్కగా రౌండ్ గా గారె. అదిగో పర్ఫెక్ట్. వేగాలి వేగాలి, వేగుతుంది వేగుతుంది. చిట్టిగారెలు అక్క, చిట్టిగారెలు ఇవి. చిట్టిగారెలు చిట్టిగారెలు కాదు మనకి, చిట్టిగారెలు ఈ పెద్ద పెద్ద గారెలు. పెద్ద గారెలు అవును అవునులేండి, కరెక్టే. ఇంత పెద్ద కడాయిలో అక్కడ చూడండి వాళ్ళ ఫేస్ పైన ఫేస్ అంతా ఉంది ఇది. అవును, ఇప్పుడు ఇది అయిపోయింది. దోశ దోశ దోశ. అమ్మయ్య, దోశలు ఏవి పెట్టాను కదా, ఇందులో ఒక దోశ. ఏ ప్లేట్లు ఆ ప్లేట్లు వేస్తాం, అన్ని ప్లేట్లు సర్దేద్దాం. అమ్మయ్య, దోశలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీ పెట్టాలి. 3 రేకులు ఉన్నాయి. అమ్మో ఎక్కువైపోతాయేమో.
ఇన్ని ఇడ్లీలు. ఇడ్లీలా మంచి అనేవాడు ఇన్ని ఇడ్లీలు తింటారా? అదే కదా, ఇడ్లీలు, దోశలు, గారెలు 2 తీసేసేయండి. పూరీలు. సర్లే, ఎవరిని వస్తారు గెస్ట్లు, చుట్టాలు పెడదాం. లేకపోతే అలా పార్సల్ పంపిద్దాంలేండి ఎవరికైనా. బఫెట్ బ్రేక్ఫాస్ట్. నేది ఇడ్లీ రవ్వని అట్లా. కాకపోతే ఇడ్లీ రవ్వ టేస్ట్. ఇప్పుడు మనం చెన్నైలో ఉండగా అక్కడ మాకేమో బియ్యంతో చేస్తారు కదా, కానీ మనకు రవ్వ ఇడ్లీ ఇష్టం అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు తప్ప, చెన్నైలో ఇడ్లీ బాగుంది. అందుకే చెన్నై వెళ్ళగానే ముందు ఇడియాపం, ఇడ్లీ తినేస్తాం అనమాట. ఇడియాపం ఆల్సో ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ హెల్దీ అని వెరీ హెల్దీ అంట. చాలా టఫ్ జాబ్ కూడా చేయడం. నెక్స్ట్ ఎపిసోడ్ ఇడియాపం సంస్కృతి బాగా చేస్తుంది. ఇడియాపం జాకీ గారు సంస్కృతి. కమాన్. అది ఇప్పుడు తీద్దామా అసలు ఎలా ఉడికిందో. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి అక్క. యాక్చువల్లీ అయినాయి. ఇడ్లీ అయిపోయింది. తెలుస్తుంది అసలు మంచిగా. మనం తీయకుండా డైరెక్ట్ ప్లేట్ లో పెట్టుకుందాం దీంట్లో నుంచే. సరే, వంట అంతా సెట్ చేసుకుని సర్దేద్దామా? మన బంగారు పళ్ళెల్లో తింటున్నాం, బంగారు గ్లాసులతో. అవునక్క. సో ఇది బాహుబలి థాలి కదా, బాహుబలి థాలి కాబట్టి బంగారు పళ్ళెల్లోనే మేము అందరికి వడ్డిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్వీట్ పెడదాం. లడ్డు, రవ్వ లడ్డూలు. ఈ ప్రాసెస్ అంతా చూపిస్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఆ కుకింగ్, ఆ ఫన్ మాత్రమే మేము షూట్ చేసాము. సో ఫస్ట్ లడ్డు కావాలా నాయన? మరో లడ్డు కావాలా నాయన? లేవు. లడ్డు అయిపోయింది. ఇప్పుడు గారెలు పెడదాం ఫస్ట్. అప్పుడే తినదు, అన్ని పెట్టాక. అది గారెలు, మనకి కూడా గారెలు పెట్టుకోవాలి కదా మనం. మనకి ఇంపార్టెంట్. మనకి అప్పు చాలా కష్టపడి వంట చేసాం వేరే అసలే. గారెలు చాలా మిగిలిపోయేలా ఉన్నాయి ఇప్పుడు. తర్వాత దోశ, దోశ 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 పూరి, పూరి బంతి భోజనాలలో వడ్డించి భారీ బంగారు పూరి. ఇడ్లీ పెట్టండి అక్క. ఇడ్లీ పెట్టేస్తా. ఇడ్లీ స్పూన్ ఏది? ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయి చూడండి మా ఇడ్లీస్. ఇదిగో ఇడ్లీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇడ్లీలా చూడాలి. ఇడ్లీ ఇడ్లీ. అయ్యో మరీ మన బేబీ ఇడ్లీలు చేస్తాం కదా, పట్టు బంగారు ఇడ్లీ ఏదో వద్దనకూడదు. ఇవి ఎట్లా అంటే కరెక్ట్ ఒక పన్నుకి ఎంత సరిపోతాయో అంతే చేసినాం మేము సైజు. అంటే మినియేచర్ ఇడ్లీలు అంటే అట్లాగే యాక్చువల్లీ. ఇంకా కావాలి ఇడ్లీలో, అది కూడా తీసేస్తా. అసలు ఇడ్లీలు మాత్రం హైలైట్, పర్ఫెక్ట్ గా వచ్చినాయి. పర్ఫెక్ట్. అందరికి పడ్డాయి అమ్మ ఇడ్లీలో. మీకు ఇంకో ఇడ్లీ కావాలా? ఓబో తప్పకుండా. మళ్ళీ ఎక్కువైపోతాయేమోనని వేస్ట్ చేయకూడదు. ఇంకెవరికైనా ఇడ్లీ కావాలా? ఎవరికి వద్దంట. ఏది అలా పెట్టకూడదు. నో, ఇట్స్ ఎక్కువైపోతాయి. వేస్ట్ చేయకూడదు బంగారం. అసలు పరవానం ఫస్ట్ ప్రసాదం. లడ్డు పెట్టాను కానీ ఫస్ట్ ప్రసాదం. అబ్బా ఎంత బాగుందో. నువ్వు వద్దని ఎంత పరమానం లేదులే అమ్మ అక్కడ.
బంగారు థ్యాంక్ యూ. అసలు మేము బీభత్సంగా కష్టపడి ఇంత ప్రసాదం అసలు వద్దనకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొగరు పైన స్వచ్ఛంగా అదంటో మరీ ఆర్గానిక్ ఫుడ్ ని అలా వద్దంటే ఎలాగా. నెక్స్ట్ పులిహార పెట్టొద్దా? పచ్చళ్ళు, దాని ఫోకస్ అంతా పచ్చళ్ళు పైన. ఇప్పుడు పెట్టిస్తాంలే. సేమియా పులిహోర. పులిహోర సేమియా పులిహోర. అమ్మో ఎక్కువైపోద్దేమో, పెట్టేద్దాం మనం కూడా. అదే అసలు వంట చేసి కష్టపడి వంట చేసి ఆ మాత్రం బాగా చేసిన వాళ్ళకి ఎక్కువ పెట్టాలి యాక్చువల్లీ. ఇడ్లీ తేజస్ మొత్తం. తర్వాత ఇంకేమున్నాయి? సాంబార్ అన్నం. ఎంత కష్టపడ్డాం సాంబార్ రైస్. అవును, ఇడ్లీలు ఇక్కడ పెడతా. ఇడ్లీలు, సాంబార్ రైస్, పప్పు ఉడకపెట్టి చాలా కష్టపడి కూరగాయలు వేసి వాళ్ళకి ఆగట్లే. అప్పడాలు, మినీ తాళి తాళి అంతకంటే ఎక్కువే ఉంది ఇదైతే కదా. ఇంకా ఉన్నాయి మనకి వంటల. బో పెరుగన్నం కూడా పెట్టేద్దామా? పెరిగేసేమంటారా? మజ్జిగేసుకుంటారా? మజ్జిగేసుకుంటారా? అలాగా. మజ్జిగ. అమ్మయ్య, ఈ ఫ్రూట్స్ తర్వాత పెట్టుకోండి. ఇది మా థాలి చూపించండి అందరు. బరువు ఎక్కువైపోయింది. అవునక్క. ఇది మా మినియేచర్ కుకింగ్ మినీ థాలి కాదు, బాహుబలి థాలి. మినియేచర్ కుకింగ్ లో బాహుబలి థాలి. బాగా దండం పెట్టుకుని అలవాటు లేదా? భోంచేసే ముందు చేసుకుంటాం అక్క. దేవుడా ఓ మంచి దేవుడా, తినడానికి గారెలు ఇచ్చావు, నంజుకోవడం మంచి మంచి దోశలు ఇచ్చావు, పెరుగన్నం ఇచ్చావు, నంజుకోవడానికి పక్కన గోంగూర పచ్చడి ఇచ్చావు, మజ్జిగ ఇచ్చావు అరగడానికి, తర్వాత తినడానికి మామిడి పండుని ఇచ్చావు, అరగడానికి మజ్జిగ ఇచ్చావు. సో ఇన్ని ఇచ్చారు. ఇలాంటివి యాజ్ ఇట్ ఈస్ కాకుండా ప్రపంచంలో అందరికి వాళ్ళు ఏం తింటే అవి బ్రెడ్ బటర్ అలా అందరూ మినియేచర్ కుకింగ్ చేస్తే నాకు తెలిసినంత వరకు మనం డైటింగ్ చేయక్కర్లేదు. రోజుకి ఈ మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో ముందు పరవానం తినాలి ప్రసాదం. అట్లా అంటారా? ఇది పరవానం. నిజంగా బాగుంది కదా? అవును, బెల్లం కూడా కరెక్ట్ గా సరిపోయింది. తర్వాత రవ్వ లడ్డు. నాకు దోశలు కూడా బాగా నచ్చినాయి. ఎక్కువైపోద్దాం షేరింగ్ అనుకున్నా. ఇడ్లీ అయితే అసలు కరిగిపోయింది. మన ఎక్స్ప్రెషన్స్ నా పిల్లలు చూడండి. ఏంటి ఫుడ్ బంగారాలు మీరు తినండి, తర్వాత మీతో మాట్లాడాలి. కరెక్ట్ గా ఒక పంట కిందకి వచ్చిందా లేదా అక్క? అబ్బో కడుపు నిండిపోయింది నాకైతే ఇడ్లీతో. యాక్చువల్లీ ఇడ్లీలే తింటాను నేను, ఇవి సరిపోతాయి నాకు. అవన్నీ ఎక్కువే బంతి భోజనంలో. ఇవాళ వంటలు అన్నిట్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ అయితే పరమాన్నం. సెకండ్ ఫేవరెట్ ఇడ్లీ. ఇడ్లీ ఎదిరింది, దోశ ఎదిరింది, గారెలు ఎదిరాయి, పూరీలు. పోదు ఎవరు పెరుగన్నం. ఇంకా పెరుగు తినవు నువ్వు పెరుగమ్మా. పెరుగు
కానీ ఇంత క్యూట్ ఉంటే వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది కదా పాపం, మనకే తినాలనిపిస్తుంది. పరవాన మినియేచరు, ఇది మాత్రమే బాహుబలి. పరవాన ఓన్లీ. అక్క నా ఫేవరెట్ అయితే వాళ్ళ రవ్వ లడ్డు అక్క. అవునా, నేనే చేశాను. చాలా క్యూట్ గా ఉన్నాయి అసలు, అవైతే టేస్టీ కూడా ఉన్నాయి. అందుకే పిల్లలు అడిగినా నేను ఇస్తలేను. అరే ఇడ్లీయా మ్యాంగోలా రెండిట్లో ఫస్ట్ ఒకటి పిక్ చేసుకో. ఆవకాయ పచ్చడి ఉందా? నేనా పిల్లలా? తీసుకో. ఇడ్లీ తినిపియాలంటే పిల్లలు చిన్న చిన్న ఇడ్లీ చేయాలి. అయిపోయినా ఇడ్లీ చేద్దాం. అమ్మయ్యా, కడుపు నిండా తిని ఆయాసం వచ్చేసింది ఇప్పుడు. ఆయాసం ఇవ్వగానే ఇంత పని చేసినాం గానీ, ఇంత పని మామూలుగా వంటగదిలో చేస్తే 100 మంది ఈజీగా ఉండొచ్చు. అంత పని ఇప్పుడు చేసాం మేము. అక్కడ సర్దుకొని ఆడుకుని ఆ పొయ్యి వెలిగించి కళ్ళలో నీళ్లు అసలు అన్ని కదా పొయ్యి మండి. నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్ గా నిజంగా కట్టె పుల్లలు తెచ్చుకొని బాగా చేయాలి. నెక్స్ట్ నాన్ వెజ్ బిర్యానీ చేస్తుంది చెల్లి, అప్పుడు చికెన్ బిర్యానీ తింటాం. మండి అందరం కూర్చొని వండుకుందాం. వద్దులే ఇప్పుడు మన అయ్యో అన్ని దోశలు వీళ్ళే పడేసారు. దోశలు వేసేసి సాయంత్రం వచ్చి తినేలండి పాపం పిల్లలు. దోశలు సో ఏదేమైనా మేము ఎంజాయ్ చేసాం. కానీ నాకేమనిపించింది అంటే పిల్లలు పెద్ద వాళ్ళకి ఇది పెద్ద ఫన్ తెలియలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. అనిపించింది ఫుడ్ వెయిట్ చేశారు కానీ భలే వండుతున్నారని ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆవేశం, ఆత్రం ఉంటది కదా పిల్లలకి. నేను చూస్తా అనేది అది లేదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేకపోవడం. ఇలాంటి పిల్లలకి గిన్నెలు ఇచ్చేసి ఆడుకోమని వంట చేసుకోండి అనే ఆటలు లేవు కదా. పిల్లలు అందరి దగ్గర ఐప్యాడ్లు తీసేసి కిచెన్ సెట్ ఇవన్నీ సాటర్డే సండే అంటే కిచెన్ సెట్ ఇచ్చి బొమ్మలకు ఆల్రెడీ వండైనా సరే ఇవి ఇచ్చి పిల్లలకి షేరింగ్ నేర్పితే ఇంకా బాగుంటుంది కదా. పిల్లల ఫ్రెండ్స్ ని పిలిచి అందరూ వడ్డించుకోవడము, వండుకోవడము, లేకపోతే చిన్న చిన్న బుల్లి చపాతీలు చేయడము, అవన్నీ అలవాటైతే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదేమైనా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో మనకు అవసరం లేదు, కానీ మనం మాత్రం బాగా చేస్తాం. చిన్నపిల్లలం అయిపోయి వంట చేసుకుని హ్యాపీగా తిన్నాము. మినియేచర్ కుకింగ్ లో బాహుబలి తాలిలా అనిపించింది నాకు. మీకు అలాగే అనిపించింది? నాకు అట్లాగా మినిమం 10 ఐటమ్స్ ఉంటాయి కదా. 10 ఇంకా ఎక్కువే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బో, గారెలు, ఇంకా దోశలు, వడలు, 3 స్వీట్లు, డెజర్ట్, గాడ్ అంతా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము బాగా ఎంజాయ్ చేసాం. అంటే అసలు మాటల్లో లేవు. నా భూతో నా భవిష్యత్ ఇలాంటి ఒక వ్లాగ్ కదా, వెరీ స్పెషల్ వ్లాగ్. అనుకుంటే అయ్యేది కాదు, ఇలా అందరూ అనుకొని ఇదిగో మా తేజు డియర్ చాలా గట్టిగా చేయాలక్క అని ఎప్పుడో అనుకున్నా, అది ఇప్పుడు కుదిరింది. గట్టిగా అనుకున్నాము, అనుకుని కూడా అయింది. ఇప్పుడు మా హాలిడేస్ మేము ఎంజాయ్ చేసాం అనమాట. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మీరు కూడా ఇలా వంటలు చేసుకుని ప్లీజ్ షేర్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. నాకు కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. ఎప్పుడు చిన్నపిల్లలానే ఉండండి. బాయ్ బాయ్.